ఈరోజు మన కొత్త చెరువు గ్రామంలోను మరియు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి రేపు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక పీస్ కమిటీ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఈ వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసుకునే దానిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు విగ్రహం స్థాపన నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి భద్రతా కార్యక్రమాలు పాటించాలి, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఎలా ఉండాలని చెప్పేసి కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది. వీళ్ళు వాళ్ళ ఏరియాలో పెట్టుకున్నటువంటి విగ్రహాల దగ్గర ఎటువంటి అనుకోని సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే నిమజ్జనం టైంలో కూడా బందోబస్తుకి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం అన్నీ కూడా 3వ రోజు నిమజ్జనం అయ్యేటట్టుగా అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా హామీ ఇచ్చారు. మన కొత్త చెరువులో గ్రామంలో ఈ వినాయక చవితి విగ్రహాలు నియమించడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా రూట్ కానీ టైమింగ్స్ కానీ అన్నీ క్లియర్గా పర్మిషన్ పెట్టుకుని ఆ పర్మిషన్ తోటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కొత్త చెరువు పరిసర గ్రామాల్లో కూడా ఈ పండగ వాతావరణం సరిగ్గా జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీ ఆఫీసర్ నుంచి అందరూ స్టేక్ హోల్డర్స్ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది దిగ్విజయంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవ్వరూ కూడా మండపాల దగ్గర గొడవ పెట్టుకోకండి, గొడవలు జరగకూడదు. సౌండ్ ఎక్కువగా పెట్టారు, తక్కువగా పెట్టారు, మాకు డిస్టర్బెన్స్గా ఉంది, మాకు గుండె నొప్పి ఉంది, ఈ సౌండ్ వింటూ అంటే మాకు భయంగా ఉంది, చాలా ఫోన్ కాల్స్ వస్తాయండి. మీరు నమ్ముతారు లేదు, చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. అప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను. ఉదయం పూట కంటే నైట్ టైం సౌండ్ కొంచెం చిన్న సౌండ్ కూడా చాలా పెద్దగా వినిపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు మీ మండపం వరకు పాటలు పెట్టుకోండి, మీ మండపంలో పాటలు వినండి. మీ మండపం వరకు ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు వాల్యూమ్ చాలు. అధికమైన పిల్లలు, అందులోనూ మన భారతదేశం సర్వమత సమ్మేళనం, అందులోనూ మన భారతదేశం సర్వమత సమ్మేళనం. కొత్త చెరువులో కూడా సర్వమతాలు ఉన్నాయి. మనం వేరే వాళ్ళని గౌరవించాలి. మరి గౌరవించాలి అన్నప్పుడు మనం కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టుకుందాం. మనకు ఒకరు చెప్పే పని లేకుండా మనకు మనమే కొన్ని నియమాలు పెట్టుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఇలాంటివన్నీ కూడా మా వైపు నుంచి ఉన్నాయి. దయచేసి మీ వైపు నుంచి కూడా ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే చెప్పండి, వాటిని కూడా స్వీకరించడం జరుగుతుంది.